ఏడాదిగా వాళ్ల చుట్టూనే చర్చ. ఎలిగేషన్స్, ఎంక్వైరీలు, కేసులు. ఇలా వాళ్లపై ఉన్న అభియోగాలు, దర్యాప్తులు నెక్స్ట్ లెవెల్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే సిఐడి మాజీ చీఫ్ సునీల్ సస్పెన్షన్, ఎక్స్టెన్షన్ ఎపిసోడ్ నడుస్తుండగా ఆయన అగ్రికోల్డ్, కస్టోడియల్ టార్చర్ కేసులు ఫేస్ చేస్తున్నారు. ఇక సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సంజయ్ ఇప్పుడు జైలు పాలయ్యారు. సంజయ్ రిమాండ్ వెనుక ఏం జరిగింది? సిఐడి మాజీ ఆఫీసర్లకు ఉచ్చు బిగడానికి కారణం అదేనా? రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు ఎక్కడి దాకా వచ్చినట్లు? ఆ ఇద్దరు సిఐడి మాజీ ఆఫీసర్ల చుట్టూ ఉచ్చు. ఇప్పటికే సస్పెండ్ అయి కేసులు ఫేస్ చేస్తున్న సునీల్, ఇప్పుడు జైలుకు వెళ్లిన ఐపీఎస్ సంజయ్, ఫైర్ సేఫ్టీ పేరుతో స్కామ్ చేశారంటూ అలిగేషన్స్. సునీల్ సస్పెన్షన్ ను ఎక్స్టెండ్ చేసిన సర్కార్. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇద్దరిపై ఆరోపణలు. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు సిఐడి ఏడీజీగా, సేమ్ టైం రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సంజయ్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఆయన హయాంలోనే అప్పటి ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజుపై కేసు పెట్టారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ రఘురామను చిత్రహింసలు పెట్టారన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఆ ఆరోపణలపై సునీల్ ఇప్పటికే సస్పెండ్ కాగా ఆయన సస్పెన్షన్ ను ఎక్స్టెండ్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు, కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణను ఫేస్ చేస్తున్నారు సునీల్. ఆయన ఎపిసోడ్ అలా ఉండగానే సంజయ్ పై నిధుల దుర్వినియోగం కేసు నమోదైంది. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు 2 కోట్ల రూపాయలను మిస్యూజ్ చేశారు అన్నది మెయిన్ అలిగేషన్. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై దళితులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా సంజయ్ స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో అగ్నిమాపక శాఖలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీపై ప్రజలకు అవేర్నెస్ కల్పించాలని భావించారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ సంస్థ స్నుత్నిక్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ సంస్థ ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించలేదట. అయినప్పటికీ స్నుత్నిక్ సంస్థకు అవేర్నెస్ ప్రోగ్రాం కింద 1,70,00,000 రూపాయలను చెల్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతర అవసరాలకు మరో 30 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించారట. ఈ 2 కోట్ల గోల్మాల్ పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సంజయ్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం సంజయ్ ను ఆగస్టు 26న ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో విజయవాడలోని ఏసీబీ కోర్టులో సంజయ్ లొంగిపోయి జైలుకెళ్లారు. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య పివి సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారు అనే ఆరోపణలు ఉన్నాయి. సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి కస్టడీలో చిత్రహింసలు పెట్టారని పలువురు బాధితుల ఫిర్యాదుల ఆధారంగా ఓ హైకోర్టు న్యాయవాది కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సునీల్ ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్ రఘురామతో పాటు పలువురిని కస్టోడియల్ టార్చర్ పెట్టారన్న అలిగేషన్స్ పై విచారణకు ఆదేశించింది. సునీల్ కుమార్ పై అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఏసీబీ విచారణ కొనసాగుతోంది. రఘురామ కృష్ణంరాజును వేధించిన కేసులో గుంటూరు నగరపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఈ కేసులు కీలక స్టేజిలో ఉండడంతో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే సునీల్ కుమార్ సాక్ష్యాధారాలను తారుమారు చేసి దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. ఈ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం సునీల్ కుమార్ సస్పెన్షన్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పొడిగించింది. ఇలా వైసీపీ హయాంలో సిఐడిలో కీలకంగా పనిచేసి అప్పటి ప్రభుత్వ పెద్దలకు కళ్ళు చెవులుగా ఉన్న ఈ ఇద్దరు ఆఫీసర్ల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంది. సంజయ్ జైలు పాలు కాగా అగ్రిగోల్డ్ కేసులో కానీ, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో గానీ
ఏ కేసులో త్వరగా దర్యాప్తు ఓ కొలిక్కి వస్తే అందులో సునీల్ కుమార్ కూడా కటకటాల పాలు కావడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.